ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే 2026 గోచారత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు. మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు. డిసెంబర్ 5వ తారీఖు దాకా గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జూన్ 14వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది. తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖున 2026 సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి 1వ తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది. మరియు ప్రతి ఒక్క 30 రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది. శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది? ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా, వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి, అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి, వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే. ఆంగ్ల సంవత్సర 2026 ఫలితాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క దృష్టి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి. విదేశీయాన యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం, ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహచార పదార్థాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి కలియిక ప్రభావం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 2026లో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి. ఇది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా. ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల, జాతకరీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం, రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం. శ్రీమాత్రే నమః. కన్యారాశి జాతకులకి 2026 సంవత్సరంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు అంతా కూడా జనవరి 1వ తారీఖు నుంచి రవి బుధ ఆదిత్య యోగంలో ప్రవేశం చేస్తున్నారు. ధనుసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు. శుక్రుడితో పాటు కలియిక మరియు అంగారకుడితో పాటు కలియిక. రవి భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా మే 14వ తారీఖు తర్వాత రవి భగవానుడు చూసుకుంటే ఏప్రిల్, మే తర్వాత ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ శని భగవానుడు యొక్క దృష్టి అంతా కూడా కన్యారాశి మీద పడుతుంది. స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చికాకులు కానీ ప్రధానంగా ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు ఉండడం కానీ ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శని భగవాను యొక్క వీక్షణ అంతా కూడా జరుగుతుంది. కావున రాహుకేతులు వక్రగతి సంచారం కూడా జరుగుతుంది. ఏప్రిల్ నుంచి అంతా కూడా ఈ యొక్క వ్యయస్థానంలో రాహుకేతు సంచారం వల్ల ప్రతినిత్యం కూడా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.
మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మి ఆరాధన మరియు మహాగణపతి ఆరాధన యోగకరంగా ఉంటుంది. వ్యయస్థానం అంతా కూడా ఖర్చుల గురించి చెప్తున్నాయి కావున ఇక్కడ వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం వక్రగతిలో సంచారం అంతా కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది కావున మీకంతా కూడా ఈ యొక్క వక్రగతి నుంచి బయటపడడానికి మీరు మహాగణపతి ఆరాధన చేసుకోవాలి, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి, ఉలవలు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. శని భగవానుడి ప్రీతికరంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, కాలభైరవ స్వామికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా వటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క శత్రుబాధల నుంచి బయటపడతారు, ప్రధానంగా అపమృత్యు దోషం నుంచి బయటపడతారు, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అకాల కష్టాలు సప్తమ స్థానం అంతా కూడా బృహస్పతి స్థానం కావున బృహస్పతి యొక్కరంగా ఉన్నాడు కావున మీకంతా కూడా రాశిలో సంచారం చేసినప్పుడు అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి జూన్, జూలై, ఆగస్ట్ నుంచి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. మే నుంచి కూడా ఇక్కడ సూర్యభగవానుడు కొంచెం బలంగా ఉంటారు కావున ఇక్కడంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో కానీ, ఐటీ బిజినెస్లో కానీ, బిజినెస్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ మీకంతా ఇక్కడ లాభాలంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే జాతకరీత్యా మీకు షష్టమాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి, శుక్ర భగవానుడు, శనీశ్వరుడు, బుధ భగవానుడు యొక్కరంగా ఉండాలి. రాహు కేతులంతా కూడా వక్రగతిని సంచారం చేయడం అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా మంచి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహతార రీత్యా గ్రహాల యొక్క బలమంతా కూడా మంచి శుభప్రదంగా ఉండాలి అంటే కనుక మీరంతా కూడా గోమాత సేవ చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభసాటిగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్వర్ణమాత్రేయ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారి ఆరాధన శ్రీమాత్రి నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, లలితా సహస్రనామాన్ని కానీ పారాయణం చేయించుకోవడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో స్వల్పంగా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా స్థిర నివాసంగా ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, ఇక రాహు వక్రగతి సంచారం చేసేటప్పుడు రాహుకు ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. శని భగవానుడు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక శనీశ్వర ప్రీతికరంగా శనీశ్వరుడికి, రాహుకి, శుక్రుడికి, సూర్య భగవానుడికి, ఇక్కడ మహాగణపతి ప్రీతికరంగా అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, జపాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది. 2026 అంతా కూడా ప్రథమార్థంలో మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మే నుంచి డిసెంబర్ లోపల మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2025 సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది. జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం, గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద, దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద, మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి, మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ, మరియు చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం. ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది. అదృష్ట యోగం కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా
పరిష్కారం ఆచరించండి. అదృశ్యయుగం అంతా కూడా 2026 సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో అంతా కూడా అదృశ్యయుగం అందరికీ కూడా కలుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భగవానుడు అత్యంత యోగకరంగా ఉంటారు. అదృష్టంగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అతిశైశ్వర ప్రాప్తి కలగాలి, వ్యాపారంలో లాభాలు గణించాలి, పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి, వివాహాది శుభకార్యాలు కలగాలి, మంచి శుభ కార్యక్రమాలంతా కూడా నీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రి నమః.